జగన్నాథస్వామి నయనపథగామి అంటూ సనాతన ధర్మ ప్రేమికులు పూరి జగన్నాథుని స్మరించుకుంటూ భక్తి పారవస్యానికి లోనియే శుభతరుణం సమీపిస్తోంది. జగన్నాథ రథయాత్ర మహోత్సవానికి పవిత్ర పుణ్యక్షేత్రం పూరి ధామం సర్వాంగ సుందరంగా సిద్ధమవుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ జగన్నాథుడు తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి భక్తులకు దర్శనమిచ్చే మహాఘట్టానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. రథ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతూ తుది దశకు చేరుకోగా అటు ఒడిశా ప్రభుత్వం, ఇటు శ్రీ జగన్నాథ ఆలయ యంత్రాంగం మునిపెన్నడూ లేని విధంగా అత్యంత భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈసారి జగన్నాథుడి దర్శనానికి 15 నుంచి 20 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. డ్రోన్ కెమెరాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి లక్షలాది మంది భక్తులకు నిరంతర సౌకర్యాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మరి రథాల నిర్మాణ పనులు ఎక్కడిదాకా వచ్చాయి? ఇతర ఏర్పాట్ల సంగతేంటి? ఈ స్టోరీలో చూద్దాం. జగన్నాథ స్వామి నయనపథగామి అంటూ లక్షలాది మంది భక్తులు ఆ జగన్నాథుని స్మరించుకునే సమయం ఆసన్నమగింది. కలియుగంలో ప్రత్యక్ష దైవంలా భక్తుల హృదయాలు నిలిచిన ఆ లోకనాథుడు తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి రథారూఢుడై భక్తులకు దర్శనమివ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఎందుకంటే పూరి అంటేనే రథయాత్ర, విశ్వాన్ని పరిపాలించే జగన్నాథుడు. అందుకే సరిపడ రథాల మీదే ఊరేగుతాడు. మరి అందుకోసం రథాల తయారీ కూడా చాలా ముందే ఓ మహాయజ్ఞంగా ప్రారంభమవుతుంది. పూరి జగన్నాథుడి రథాల నిర్మాణం అక్షయ తృతీయ నాడు ప్రారంభమైంది. ఈ పవిత్ర కార్యంలో 220 మందికి పైగా విశ్వకర్మ శిల్పాచార్యులు, ఇతర చిత్రకారులు పాల్గొంటున్నారు. జగన్నాథుడి రథాన్ని తయారు చేయడం దైవాదేశంగా వారు భావిస్తారు. రథ నిర్మాణ సమయంలో ఏకభుక్తం, పృథ్వీశయనం, బ్రహ్మచర్యం వంటి నియమాలు తప్పక పాటిస్తారు. రాత్రింబవళ్లు ఈ క్రతువు జరుగుతుంది. జగన్నాథుడు ఊరేగే రథాన్ని నందిఘోష రథంగా చెబుతారు. ఇది 45 అడుగుల ఎత్తుంటుంది. 16 చక్రాలతో కూడిన పసుపు, ఎరుపు వస్త్రాలతో అలంకరిస్తారు. జగన్నాథుడు ఈ రథంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించేందుకొస్తాడు. ఇక శ్రీకృష్ణుడి సోదరుడు బలరాముడు ఊరేగే రథాన్ని తాళధ్వజ రథంగా పేర్కొంటారు. దీనికి 14 చక్రాలుంటాయి. ఆకుపచ్చ, ఎరుపు వస్త్రాలతో అలంకరిస్తారు. శ్రీకృష్ణ బలరాముల సోదరి అయిన సుభద్ర ఊరేగే రథాన్ని దేవదళన రథంగా చెబుతారు. ఇది మరి కాస్త తక్కువ ఎత్తుంటుంది. దీనికి 12 చక్రాలుంటాయి. నలుపు, ఎరుపు వస్త్రాలతో ఈ రథాన్ని అలంకరిస్తారు. రథాల నిర్మాణంలో ప్రస్తుతం చక్రాలను అమర్చే ప్రక్రియ నడుస్తోంది. దీనికి సమాంతరంగా గుమ్మాలు, కలశాలు, రంగులు, పైకప్పుల కుట్టు పనులు చివరి దశలో నడుస్తున్నాయి. 1250 మీటర్ల పవిత్ర వస్త్రంతో దర్జీలు ఎంతో భక్తిభావంతో కుట్టు పనులు పూర్తి చేశారు. ఈ రథాలు కేవలం కట్టెలు కాదు, భక్తుల శ్రద్ధ, విశ్వాసం, ప్రేమతో నిండిన, దైవిక భావనతో నిండిన స్వామివారుల వాహనాలు. హిందూ ధర్మంలో అతి పవిత్రమైన ఉత్సవాల్లో ఒకటైన జగన్నాథుడి రథయాత్ర భక్తులందరినీ ఒక్కటి చేసే మహాసమ్మేళనం. ఆషాఢ శుక్ల విదియ నాడు ఈ మహోత్సవం ప్రారంభమవుతుంది. ఈ నెల 16 గురువారం రోజున జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర రథాలపై బడదండ్ గుండా గుండీచా ఆలయానికి బయలుదేరతారు. భక్తులు ఈ రథయాత్రలో పాల్గొనేందుకు, రథాన్ని లాగేందుకు ఎంతో ఉత్సాహం ప్రదర్శిస్తారు. ఓ గొప్ప అదృష్టంగా భావిస్తారు. ఈ క్రమంలోనే జై జగన్నాథ్ అంటూ రథాలను లాగడానికి సిద్ధమవుతున్నారు. ఇక జూలై 24న శుక్రవారం రోజున బహుడ యాత్ర జరుగుతుంది. ఆ మరుసటి రోజు సునాబేషగా చెబుతారు. 25న శనివారం రోజు రథాలపైనే స్వామివారిని బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. ఆ తర్వాత 27వ తేదీన సోమవారం స్వామివారలు ఆలయానికి తిరుగు ప్రయాణమవుతారు. ఈ పవిత్రమైన క్షణాల కోసం భక్తుల హృదయాలు ఆరాటపడుతున్నాయంటే అతిశయోక్తి కాదు.
లక్షలాది మంది భక్తులు తరలివచ్చి జగన్నాథుడి దర్శనం చేసుకునేందుకు ఒడిశా ప్రభుత్వం ఆలయ యంత్రాంగం అపూర్వమైన ఏర్పాట్లు చేస్తున్నాయి. భక్తుల భద్రత, సౌకర్యం కల్పించే పనులపైన దైవికమైన సేవగా భావిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ కెమెరాలతో క్రౌడ్ నియంత్రణ పర్యవేక్షిస్తారు. తొక్కిసలాటలు నివారించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇందుకోసం 12,000 మంది పోలీస్ సిబ్బంది, కేంద్ర బలగాలు భక్తుల రక్షణకు నిరంతరం అందుబాటులో ఉంటారు. వందలాది స్పెషల్ రైళ్లు, బస్సులు, వన్ వే ట్రాఫిక్ ఏర్పాట్లు జరిగాయి. 24 గంటల విద్యుత్, తాగునీటి కేంద్రాలు, మెడికల్ క్యాంపులు, అంబులెన్స్ సేవలు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఈ ఏడాది రథయాత్రకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు రికార్డు స్థాయిలో 15 నుంచి 20 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ప్రజలందర్నీ పాలించే స్వామివారి రాచరిక వైభవం ఈ రథయాత్రలో ఉట్టిపడుతుంది. అపారమైన భక్తి శ్రద్ధల సమ్మేళనంతో పూరీ క్షేత్రం జై జగన్నాథ్ అనే నినాదాలతో మార్మోగిపోతోంది. దేశం నలుమూలల నుంచి వస్తున్న భక్తుల హృదయాలు జగన్నాథుడి దర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తున్నాయంటున్నారు సనాతన ధర్మ ప్రేమికులు.